ఈరోజు పొట్లపల్లి గ్రామంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన గౌరవెల్లి ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 437.50 కోట్ల రూపాయలు ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా పొట్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మాత్యులు భట్టి విక్రమార్క గారికి, రోడ్డు రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి, భారీ నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గాలిపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కలపెల్లి వెంకటస్వామి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్ర రవీందర్ రెడ్డి, గడ్డం మల్లయ్య, మార్క చంద్రయ్య, మార్క అనిల్ గౌడ్, మార్గ రాజమౌళి, కాంతాల దామోదర్ రెడ్డి, కొత్తకొండ నరేందర్, గుర్తులు రాజమ్మ, చుక్క సంపత్, గడప శంకర్ బాబు, కర్ర శ్రీనివాస్ రెడ్డి, రైతులు చుక్క చంద్రయ్య, నమిలికొండ సత్తయ్య మరియు గ్రామస్తులు, పార్టీ అభిమానులు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రైతు ప్రభుత్వం విక్రమార్క గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏదో అన్నట్టు నోరు పట్టుకునేదాను, నోరు పట్టుకున్నట్టు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి విక్రమార్క గారి నాయకత్వం. ప్రాజెక్టాను గౌరవెల్లి ప్రాజెక్టు హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు నీటి నివారణ కొరకు, రైతుల సంక్షేమం కొరకు నిర్మించినటువంటి ఆ ప్రాజెక్టు దాదాపు 40 సంవత్సరాలుగా అనేకమైన పోరాటాలు నిర్వహించినట్టు హుస్నాబాద్ ప్రాంత రైతాంగం వారి కళ ఒక మెట్టుమిల్లి ప్రాంతం వరకు తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం అంటే అన్ని ప్రాజెక్టుల కంటే గౌరవెల్లి ప్రాజెక్టు ముందుండేది ఒకప్పుడు. అటువంటి ప్రాజెక్టును పక్కకు నెట్టివేసి మరి సిద్దిపేటకు నాయకత్వం వహించినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కానీ, హరీష్ రావు, కేటీఆర్ కానీ వాళ్ళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల నీటి సౌకర్యం కొరకు వెనక వచ్చిన ప్రాజెక్టులు ముందు నిర్మాణం చేసి అక్కడ నీటిని ఆ రైతులకు అందించడం జరిగింది. దానికంటే 30 సంవత్సరాల ముందున్నటువంటి గౌరవెల్లి ప్రాజెక్టును వెనుకబడేశారు. ఈ ప్రాంత రైతులకు మరి పంటలు పండించుకునే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి దాని కట్ట నిర్మాణం జరిగినా కానీ అయితే ఇప్పుడే నిన్నగాక మొన్ననే మరి అసెంబ్లీలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయి వారు 437 కోట్ల రూపాయలు మరి పెండింగ్ ఉన్నటువంటి బట్టి రైతులకు అందించే కొరకు మరి ఈ ప్రాంతంలో 1,00,000 ఎకరాల సాగు కొరకు మరి కాలువల నిర్మాణం చేపట్టి మరి చిన్న పెద్ద కుంటల కొరకు కూడా అందులో నీటి సౌకర్యం కల్పిస్తూ ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచే కొరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వారి నాయకత్వం లోపల మరి ఇక్కడున్నటువంటి శాసనసభ్యులు, మన యొక్క బీసీ సంక్షేమ శాఖ మాత్యులు, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారైన శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మరి అదేవిధంగా ఇతర మంత్రివర్గానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదంటే వెనకబడ్డ ప్రాంతాన్ని సుభిక్షంగా చేసే కొరకు మరి చివరి తప్పగా వారి 437 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంత సంక్షేమం కొరకు కృషి చేసినందుకు వారికి మేము హృదయపూర్వకంగా మా పుట్టపల్లి కాంగ్రెస్ పార్టీ శాఖ వైపున అభినందన తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా కూడా రైతులు అంటే దాదాపు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినా కానీ వాళ్ళు 1,00,000 రూపాయలు ఏకదాటిగా రైతుల రుణ మాఫీ చేస్తామని చెప్పి వారు 1,00,000 రూపాయలు కాదు కొంతమంది చేసి కొంతమందిని వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి అలాంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల యొక్క రుణమాఫీ కొరకు మరి 3 దఫాలుగా తీసుకున్నారు. అందులో 1వ దఫా 50,000 రూపాయల పరిమితి అయిపోయింది, 2వ దఫా 1,50,000, 3వ దఫా 2 లక్షల పరిమితి అది ముందు 3 వర్షాలు ఉంది. కాబట్టి మొత్తం రైతులకు ఎక్కడ లేకుండా కూడా చాలామంది అప్పుల్లో కూరుకుపోయినటువంటి రైతులంతా కూడా వాళ్ళని బయటకు తెచ్చే కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప అవకాశం, నిర్ణయం ఇది. దీన్ని రైతులు కూడా చాలామంది హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏకతాటిగా ఉన్న అప్పును తీసేయడం అంటే రైతులు మన ఊళ్ళో కూడా దాదాపు ఒక 300 మంది రైతులకు లబ్ధి చేకూరుందనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది కాబట్టి
కేటాయించి అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతును రుణవిముక్తి చేసేటువంటి ఒక గొప్ప అవకాశం కాబట్టి దీనికి వరంగల్ మహాసభలో తీసుకున్నటువంటి రాజీవ్ గాంధీ నిర్ణయం ఇది. ఆనాడే రాజీవ్ గాంధీ వరంగల్ మహాసభలో చెప్పాడు, మా ప్రభుత్వం వచ్చి ఉంటే రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వారు ప్రకటించడం, ఇప్పుడు దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు తీసుకుని దాన్ని అమలు చేయడం చాలా గొప్ప విషయంగా దీన్ని భావిస్తూ ఉన్నాం. దీని పట్ల రైతులు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి యొక్క గొప్ప విషయాన్ని అందరూ సమర్థిస్తూ ఈ యొక్క అవకాశాన్ని హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి ఈ రుణ సౌకర్యం కానీ లేకుంటే గౌరవల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన ఈ డబ్బుల విషయంలో కానివ్వండి, ఇది పూర్తి స్థాయిలో రైతులకు అనుకూలంగా ఉందనే విషయాన్ని గమనిస్తూ, కాబట్టి ఈ అవకాశం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నందుకు వారికి మా యొక్క హృదయపూర్వక అభినందనలు.